మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7వ ఉపమానంలో యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అన్నాడు. ఆ వలను దరికి లాగినప్పుడు కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఆ ప్రకారమే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరకటయు ఉండును అన్నాడు. ఇది ఉపమాన భావము దేవుని కృప ద్వారా మనం గ్రహించగలుగుట ఏంటంటే, ఈ లోకం అనే సముద్రములో పరలోక రాజ్య సువార్త ఒక వలను పోలి ఉన్నది. ఈ లోకం అనే సముద్రంలో పరలోక రాజ్య సువార్త చేపలను పట్టడానికి విసిరిన వలను పోలి ఉంది. వల నిండినప్పుడు దరికి లాగిన తర్వాత ఆ వలలో అనేక రకాల చేపలు పడ్డాయి. సువార్త అనే వలలో అనేక రకాల చేపలు పడ్డాయి. పడిన చేపల్లో శ్రేష్టమైన వాటిని మాత్రమే గంపలో చేర్చుకొని తతిమ చేపలను ఒడ్డున సముద్రపు బీచ్లో పడేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యుగ సమాప్తి ఉంటుంది అన్నాడు. అంటే యేసుప్రభువును దేవుడిగా స్వీకరించిన మన యందు శ్రేష్టత ఉండాలి. ఆయన ఔన్నత్యము, ఆయన గొప్పతనాన్ని మనం బాగుగా అర్థం చేసుకొని ఆయన మన ద్వారా ఏమి నెరవేర్చాలనుకుంటున్నాడో ఆ క్రమంలో దేవునికి వచ్చిన బలమైన జ్ఞానంతో మనం నింపబడి జీవిస్తూ ఆయనకు సాక్షులుగా మనం ఉన్నట్టయితే శ్రేష్టమైన ఆత్మతో దేవుడు నింపుతాడు. అలాంటి వారే బలమైన చేపలు, శ్రేష్టమైన చేపలు. అలాగూ కాకుండా కేవలం యేసుప్రభువును దేవుడిగా కలిగి ఉండి విశ్వాసయాత్రలో ఆయనతో ఆత్మీయ ప్రయాణంలో పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా నడిస్తే అది బలంగా ఉండదు. ఎందుకంటే విశ్వాసం లేని ప్రయాణం వ్యర్థం. విశ్వాసి అంటే పరిశుద్ధాత్మను పొందిన అనుభవం అనేసి అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం చివరిలో పౌలు అన్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని. పరిశుద్ధాత్మను పొందుటే నిత్య జీవమని లేఖనం చెప్తా ఉంది. నిత్య జీవంలో ప్రవేశించాలంటే దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. అంటే ఆదాము పాపం చేసి ఆత్మను దూరం అయిపోయాడు. యేసు ప్రభువులో పాప క్షమాపణ ద్వారా తిరిగి మనం ఆత్మను పొందుకునే అదృష్టాన్ని దేవుడు మనకు కల్పించాడు. ఇది సత్యం. అందుకే యేసుప్రభువు నందు నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవమే పరిశుద్ధాత్మను పొందుట. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.